25 ఎకరాల్లో వనదేవతల స్మృతివనం, సమ్మక్క సారలమ్మల ప్రశస్తం శాసనాలతో మ్యూజియం, భవిష్యత్ తరాలకు చరిత్రను తెలియజేయడమే లక్ష్యం. చిలకలగుట్ట సుందరీకరణ, భక్తులకు మరిన్ని సౌకర్యాలు, పర్యాటక ప్రాంతంగా మేడారం, గిరిజనులకు ఉపాధి. డిపిఆర్ పై సర్కార్ కసరత్తు, వివరాలతో కేంద్రానికి లేఖ. వనదేవతల స్మృతి అనకు సమ్మక్క సారక్క రాణులకు సంబంధించిన చరిత్రను, దేవతలు అంటే కట్టుకథ అనుకుంటారేమో ప్రజలు. ఇది కట్టకథ కాదు. సమ్మక్క సారక్కలు దేవతలు కాదు. సమ్మక్క సారక్కలు వీరవనితలు, ఒకనాటి మన మహారాణులు. కాకతీయ సామ్రాజ్యంలోని గణపతి దేవుణ్ణి, రుద్రమదేవిని, వాళ్ళ సైన్యాన్ని ఉరికిచ్చిన వీరవనితలు. అది చరిత్ర, అది పుక్కిటి పురాణం కాదు, అది చరిత్ర. కాబట్టి వాళ్ళని దేవతలుగా చిత్రీకరించి చరిత్రను మరుగుపరిచి రానున్న రోజులలో రానున్న తారాలకు ఇదంతా కట్టుకథేమో అనేటట్టు చేయకూరి. మహాభారతం, రామాయణం ఇవన్నీ జరిగినాయో జరగదో తెలియదు, కానీ సమ్మక్క సారలక్కలు అనేటోళ్ళు పుచ్చిన్లు, వాళ్ళు మనుషులు, వాళ్ళు రాణులు, వాళ్ళకు రాజ్యం ఉండే, వాళ్ళ కాకతీయ సామ్రాజ్యం మీద పోరాడి మరణించిన్లు. ఇది చరిత్ర. దాన్ని ఆగం చేయకుర్రి. జర చరిత్రకు సంబంధించి ఇది పూనుకోవడం మంచిగా ఉన్నది. వాళ్ళ చరిత్రను ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేయడం బాగున్నది, కానీ వాళ్ళకి దేవత పేరు చెప్పి అది కట్టుకథనని చెప్పకురి. జర ఇప్పటికే చాలా మంది మా ప్రజలు ఆగమైపోయారు. వాళ్ళు దేవతలు అనుకొని బెల్ల వెతకపోతాను, సారలు పెడతాను, సీరలు పెడతాను, ఆగం అవుతాను. వాళ్ళు మహారాణులు, వాళ్ళ నుండి స్ఫూర్తి పొందాలి మనం. వాళ్ళనేమో కట్టుకథల లెక్క ఈ దేవతలను చేసి ఆగం చేస్తాను.